టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ప్రమాదంపై మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదైంది. ఈవెంట్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు అభిమానులు వచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్తంభం ఇద్దరు యువకులపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి టాక్సిక్ చిత్ర యూనిట్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ప్రమాదంపై మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదైంది. ఈవెంట్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు అభిమానులు వచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్తంభం ఇద్దరు యువకులపై పడడంతో తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ మనకి అందుబాటులో ఉన్నారు. గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది పవన్? మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించిన ప్రమాదం చోటు చేసుకుని ఏదైతే భారీగా ఏర్పాటు చేసిన హెడ్లైట్ స్తంభాలు ఒక్కసారి కొట్టుకున్నప్పుడు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలని ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు కూడా హాస్పిటల్లో చేరినట్టు చెప్తుంది. వాళ్ళిద్దరు యువకులు అంటే ఇద్దరు యాక్సిడెంట్ అయినా కూడా ప్రస్తుతం డాక్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ నిర్వాహకులు కూడా ఘనంగా ప్లాన్ చేశారు. ఈ రోజు వస్తుండడంతో భారీ సంఖ్యలో విద్యార్థులు అభిమానులు కూడా తరలివడం జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో మొత్తం చిక్కిపోయింది. ఈవెంట్ కొనసాగుతున్న సమయంలోనే స్టేజ్ ఎగ్జాక్ట్ గా ముందున్న ఏర్పాటు చేసి భారీ స్తంభం బలమైన గాయాలు అలాగే జనాల తోపులాట తట్టుకోలేక దానిపైన ఎక్కిన వాళ్ళు కూడా అంటే ఆ హీరోని చూడాలన్న అభిమానంతో ఫ్లడ్ లైట్ సంబంధించిన ఎక్కడంతో అంటే అది మొత్తంగా పెద్ద స్థాయిలో ఉన్న ఫంక్షన్ కూడా తెరపెట్టచ్చు. అక్కడైతే కిల్లబడిపోవడం కావచ్చు, కిల్లబడి యువకులపై నేరుగా పడడం, వారికి తీవ్ర గాయాల పాలైన పరిస్థితి అంటే అలాగే తలకు కాళ్ళకు బలమైన దెబ్బలు వైపు యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ లెక్చరర్స్ కూడా చెప్పడం చెప్తారు. ప్రమాదం జరిగానే ఒక్కసారి ఇక్కడ భయాందోళన వాతావరణంలో విద్యార్థులు భయంతో పరుగులు చేశారు. ఇంకా అప్రమత్తమైన ఈవెంట్ నిర్వాహకులు అక్కడే విధులు నిర్వహించిన పోలీసులు గాయపడిన విద్యార్థులకు డౌట్న సమీపంలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చికిత్స కోసం మెరుగైన చికిత్స కూడా అందిస్తామని చెప్పి పడితే రీతిలో వైపు చెప్పడం జరిగింది. సమాచారం అనుకున్న పోలీసులు కూడా ఉన్నతాధికారులు ఘటనాస్థలం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఈవెంట్ కు అనుమతి తీసుకున్నారా, భద్రతా పరిమాణాలను సాధించారు, లైటింగ్ స్తంభాలను సరిగ్గా బిగించారనే కోణంలో కూడా ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. ప్రాథమికంగా నిర్వాహకుల నిర్లక్ష్యం అని ప్రమాదం కారణం తెలుస్తున్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. అంటే పవన్, అంటే యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్ కి సంబంధించిన విద్యార్థులు అంటే కాలేజ్ లో విద్యార్థులనే లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులకి కూడా ఎంట్రీ ఉందా? ముఖ్యంగా కాలేజ్ లో జరిగిన ఈవెంట్ కు కాలేజ్ సంబంధించిన విద్యార్థులు అక్కడ రావడం జరిగింది. సాధారణంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో చాలా సినిమా ఈవెంట్లు కావచ్చు, కొన్ని ప్రైవేట్ ఈవెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ శాతం అంటే తొందరగా ప్రమోషన్ చేసుకోవాలని ఒక సినిమా వాళ్ళ అత్యుత్సాహం కూడా ఇద్దరు విద్యార్థులను ఆయనపై అయ్యే పరిస్థితి ఏర్పడింది. సో సాధారణంగా యూనివర్సిటీలకు బయట వారు అలో చేసే పరిస్థితి ఉండదు. కేవలం ఆ సినిమాకి సంబంధించిన ఎవరైతే హీరో కావచ్చు, క్యాస్టింగ్ క్రూ కావచ్చు, లేకపోతే సంబంధించిన వాళ్ళైతే వస్తారు, వాళ్ళకు కూడా సరైన అధికారులు కూడా ఉంటాయి. సో దాంట్లో ముఖ్యంగా విద్యార్థులే అక్కడ చాలా మంది ఉన్నారు. ఈవెంట్ కాబట్టి, సినిమా ఈవెంట్ కాబట్టి కొంతమంది విద్యార్థులు అస్తంతో ఫ్లడ్ లైట్ ఎక్కడం కావచ్చు, ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ బలంగా బిగించలేరనే అంశం కూడా తెరపైకి వస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.